అక్రమాలకు నిలయంగా టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు. టీఎస్ఎస్పీడీసీఎల్లో అధికారుల అవినీతి మాయాజాలం. స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% ఉద్యోగ అవకాశం. ముడుపులు తీసుకొని స్థానికేతరులకు ఉద్యోగాలు. హైదరాబాద్ జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బోగస్ బోనోఫైడ్ల దందా. లక్షల్లో వసూలు చేసి నకిలీ బోనోఫైడ్లు జారీ చేసిన అధికారులు. బోగస్ సర్టిఫికెట్ జారీ చేసిన స్కూళ్లపైన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ డీఈఓలకు ఫిర్యాదులట. జూనియర్ లైన్మెన్ నియామకాల్లో భారీ ఎత్తున స్థానికేతరులకు ఉద్యోగాలు వచ్చినాయట, అవకతవకలు జరిగినాయట. ఈ ప్రభాకర్ రావు అంటోడు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని పేపర్ల లీకులు చేసి మొత్తం ఉద్యోగాలు అమ్ముకొని ఇప్పుడు ఎక్కడ పోయినదో లేదా ముసలాడు. పత్తలేడు, అడ్రస్ లేడు, కనబడతలేడు. రేవంత్ రెడ్డి కూడా సప్పుడు చేస్తలేడు. గుంజుకొస్తాం గొర్ర అన్నాడే, గుంజుకొచ్చలేదు, పాడలేదు. అసలు ఆయన మాట్లాడినోడు లేడు ఆయన గురించి. అక్రమాలకు నిలయంగా టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు. టీఎస్ఎస్పీడీసీఎల్లో అధికారుల అవినీతి మాయాజాలం. స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% ఉద్యోగ అవకాశం. ముడుపులు తీసుకొని స్థానికేతరులకు ఉద్యోగాలు. హైదరాబాద్ జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బోగస్ బోనోఫైడ్ల దందా. లక్షల్లో వసూలు చేసి నకిలీ బోనోఫైడ్లు జారీ చేసిన అధికారులు. బోగస్ సర్టిఫికెట్ జారీ చేసిన స్కూళ్లపైన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ డీఈఓలకు ఫిర్యాదులట. జూనియర్ లైన్మెన్ నియామకాల్లో భారీ ఎత్తున స్థానికేతరులకు ఉద్యోగాలు వచ్చినాయట, అవకతవకలు జరిగినాయట. ఈ ప్రభాకర్ రావు అంటోడు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని పేపర్ల లీకులు చేసి మొత్తం ఉద్యోగాలు అమ్ముకొని ఇప్పుడు ఎక్కడ పోయినదో లేదా ముసలాడు. పత్తలేడు, అడ్రస్ లేడు, కనబడతలేడు. రేవంత్ రెడ్డి కూడా సప్పుడు చేస్తలేడు. గుంజుకొస్తాం గొర్ర అన్నాడే, గుంజుకొచ్చలేదు, పాడలేదు. అసలు ఆయన మాట్లాడినోడు లేడు ఆయన గురించి.